ఇండియాలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతోంది. కొత్త కొత్త కార్లు, కొత్త వెహికల్స్, కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో పుణే, మహారాష్ట్రలోని పుణేలో వేవ్ మొబిలిటీ అనే కంపెనీ కొత్త కార్ ఒకటి తీసుకొస్తోంది. ఈ కార్ పేరు ఇవా సిటీ కార్. కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం ఇది సోలార్ ఎలక్ట్రిక్ కార్. అంటే 2 రకాలుగా ఛార్జ్ అవుతుంది. ఎలక్ట్రిక్ పరంగా బ్యాటరీతో ఛార్జ్ అవుతుంది, సోలార్ పవర్తో కూడా ఛార్జ్ అవుతుంది. ఇట్లా 2 రకాలుగా అవుతుంది. ఇంట్లోని నార్మల్ సాకెట్తో ఛార్జింగ్ చేసుకుంటే 4 గంటల్లో ఫుల్గా ఛార్జ్ అవుతుంది. అదే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి అనుకుంటే 1 గంటలోనే 100% ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఫుల్గా ఛార్జ్ చేసిన తర్వాత ఈ కారు 250 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది అని కంపెనీ చెప్పింది. ఈ కారు 100 కిలోమీటర్లు వెళ్ళడానికి 40 రూపాయల కంటే తక్కువ ఖర్చు అవుతుంది. అంటే 10 కిలోమీటర్లు వెళ్ళడానికి 4 రూపాయల కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఈ రోజుల్లో పెట్రోల్ బైకు 10 కిలోమీటర్లు వెళ్తే పెట్రోల్కి 20 రూపాయల దాకా ఖర్చు అవుద్ది. అట్లాంటిది ఈ కారు 10 కిలోమీటర్లకి 4 రూపాయల్లోనే వెళ్ళడం అనేది దీనికి ఉన్న ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ కారుకు సంబంధించి కారు పైన ఒక సోలార్ రూఫ్ లాంటిది ఏర్పాటు చేశారు. అందులో సోలార్ ప్యానెళ్ళు ఉంటాయి. అవి కారు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఆటోమేటిక్గా ఎండ పడినప్పుడు ఛార్జింగ్ పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఈ సోలార్ పవర్ ద్వారా రోజు ఒక 10 కిలోమీటర్ల వరకు కారు వెళ్తుంది అని కంపెనీ చెప్పింది. ఈ విధంగా సంవత్సరానికి 3000 కిలోమీటర్లు ఫ్రీగానే వెళ్ళొచ్చు అని కంపెనీ తన వెబ్సైట్లో క్లియర్గా చెప్పింది. మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఈ కార్కి పెనారోమిక్ సన్ రూఫ్ కూడా ఉంది. ఓపెన్ చేస్తే మనకి మొత్తం పైనుంచి గాలి వస్తుంది, అంత క్లియర్గా అంతా కనిపిస్తుంది. అట్లాంటి ఫెసిలిటీ కూడా పైన ఆ ఫీచర్ కూడా ఉంది. ఇక ఈ కారు 6 కలర్స్లో వస్తుంది. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఎంచుకోవచ్చు. ఇందులో సీట్లు అరేంజ్మెంట్ ఎలా ఉందంటే డ్రైవర్కి ఒక విశాలమైన సీట్ ఇచ్చారు. పక్కన కొంచెం ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేసు. వెనకాల ఒక పెద్ద పర్సన్, ఒక చైల్డ్ కూర్చోడానికి వీలుగా ఉంది. అంటే మొత్తంగా 2 పెద్దవాళ్ళు, ఒక చైల్డ్ ప్రయాణించడానికి వీలుగా ఈ కారుని చిన్నగా తయారు చేశారు. చిన్నగా ఉంటుంది, మరి పెద్ద కారులా ఉండదు. ఈ కారులో డ్రైవర్కి ఎయిర్ బ్యాగ్ ఫెసిలిటీ ఉంది. సో సేఫ్టీ ఉంటుంది. ఏసీ ఫెసిలిటీ ఉంది. ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్ప్లే కంపాటిబిలిటీ ఉంది. ఈ కారు కంపెనీ 2025 జనవరిలో లాంచ్ చేయబోతోంది. దీన్ని జనవరి నుంచి బుక్ చేసుకోవచ్చు అని కూడా చెప్పింది. దీని ధర ఎంత అనేది ఇంకా చెప్పకపోయినా సుమారుగా 7 లక్షలు ఉండొచ్చు అని అంటున్నారు. సిటీలో రోజువారీ ప్రయాణాలకి ఇది చాలా బాగుంటుంది. ట్రాఫిక్లో వేగంగా వెళ్ళడానికి, ఎక్కడ ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి బాగుంటుంది. పార్కింగ్ చేసుకోవడానికి తక్కువ ప్లేస్లోనే పార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలాంటి కొన్ని బెనిఫిట్స్, స్పెషల్ ఫీచర్స్ ఈ కార్ నుంచి మనం పొందవచ్చు. ఇది మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన వివరాలతో పాటు పూర్తి వివరాలు మీరు తెలుసుకొని ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఈ కారు ivacitycar.comలో ఆ వెబ్సైట్లో ఈ కారు వివరాలు, వీడియోలు అన్నీ ఉన్నాయి. అక్కడ మీరు అన్నీ తెలుసుకోవచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నాలజికల్ రకరకాల విషయాలు మనం మాట్లాడుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే.